హాయ్ అండి. ఈరోజు ఫిబ్రవరి 5th 2025కి సంబంధించి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. దేశంలోనే తొలి ఏఐ యూనివర్సిటీ. దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అమలు కోసం పలు రంగాల్లో నిపుణులతో మహారాష్ట్ర ఐటీ కార్యదర్శి నేతృత్వంలో ఓ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులోని సభ్యులు ఐఐటి ముంబై డైరెక్టర్లు, గూగుల్ ఇండియా, మహీంద్రా గ్రూప్స్, ఎల్&టి సంస్థల ప్రతినిధులు, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు, రాజీవ్ గాంధీ సైన్స్ అండ్ టెక్నాలజీ. మరొక కరెంట్ అఫైర్స్ వచ్చేసి డెహ్రాడూన్లో జాతీయ క్రీడలు. ఈ జాతీయ క్రీడలు అనేటివి మొట్టమొదటిసారిగా 1924లో ప్రారంభించడం జరిగింది. వీటిని మొదట ఇండియన్ ఒలింపిక్స్గా పిలిచేవారు. తర్వాత 1940 నుండి వీటిని జాతీయ క్రీడలుగా పిలవడం జరుగుతుంది. ఈ క్రీడలు అనేవి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. వీటిని పోయినసారి 2023లో గోవాలో నిర్వహించారు. ఇప్పుడు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో నిర్వహిస్తున్నారు. ఈ క్రీడలను ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ 38వ జాతీయ క్రీడా పోటీలను ప్రారంభించారు. జనవరి 26 నుండి ఫిబ్రవరి 4 వరకు ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. ఇందులో 26 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొంటున్నాయి. ఈ క్రీడల్లో రాష్ట్రాల జట్లే కాకుండా సైనిక దళాలకు చెందిన జట్లు కూడా పాల్గొంటున్నాయి. ఇందులోని క్రీడాంశాలు వచ్చేసి 32. ఇందులో మొత్తం 10,000 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ అథ్లెట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఇది ప్రపంచంలో అతిపెద్ద క్రీడా టోర్నీగా చెప్పుకోవచ్చును. ఒలింపిక్స్లో క్రీడలైనటువంటి అథ్లెటిక్స్, స్విమ్మింగ్, షూటింగ్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్ మొదలైన ఆటలను కూడా ఇందులో తీసుకోవడం జరిగింది. అలాగే సాంప్రదాయ ఆటలైనటువంటి కబడ్డీ, ఖోఖోలను కూడా ఇందులో తీసుకోవడం జరిగింది. అలాగే కేరళకు చెందిన కలరిప్పయట్టు, తర్వాత యోగాసనాలు, తర్వాత మల్లఖంబ్, రాపింగ్ వంటివి ప్రదర్శనకు నిర్వహిస్తున్నారు. వీటికి పతకాలు ఇవ్వడం జరగదు. ఓన్లీ ప్రదర్శనకు మాత్రమే వీటిని తీసుకోవడం జరిగింది. దీని యొక్క మస్కట్ వచ్చేసి ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి అయినటువంటి మోనాల్ యొక్క స్ఫూర్తితో మౌలి అని పెట్టడం జరిగింది. మస్కట్ని మౌలి అని పెట్టడం జరిగింది. తర్వాత కరెంట్ అఫైర్స్ వచ్చేసి 67వ గ్రామీ అవార్డ్స్. ఈ 67వ గ్రామీ అవార్డ్స్ అనేవి 2025 ఫిబ్రవరి 3న లాస్ ఏంజల్స్ వేదికగా నిర్వహించడం జరిగింది. ఇందులో భారతీయ సంతతికి చెందిన అమెరికన్ గాయకురాలు అయినటువంటి చంద్రికా టండన్కు ఆమె చేసినటువంటి ఆల్బమ్ అయిన త్రివేణి ఆల్బమ్కి బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్ విభాగంలో 67వ గ్రామీ అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి మహాసముద్రాల వాతావరణ సమాచారం. ఈ మహాసముద్రాల వాతావరణ సమాచారాన్ని 10 రోజుల ముందే గుర్తించే వ్యవస్థను హైదరాబాద్కు చెందినటువంటి ఇన్కాయిల్ అంటే భారత జాతీయ సముద్ర సమాచార సేవా కేంద్రం ప్రారంభించింది. ఇంతకుముందు ఇది ఇన్కాయిల్ అనేది 5 రోజుల్లో మహాసముద్రాల వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే విధంగా ఉండేది. ఇప్పుడు 10 రోజుల ముందే తెలుసుకునే విధంగా దీనిని రూపొందించింది. ఇలాంటి జాబితాలో అమెరికా, యూరోపియన్ యూనియన్ పరిశోధన సంస్థలు ఉండగా ఇప్పుడు వీటి కోవకి భారత్ కూడా స్థానం దక్కించుకుంది. తర్వాత వచ్చేసి దీనిని 2025 ఫిబ్రవరి 3 ఇన్కాయిస్ 26వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత కరెంట్ అఫైర్స్ వచ్చేసి కేంద్ర బడ్జెట్. ఈ కేంద్ర బడ్జెట్లో 2025-26లో ఏపీ రైల్వే ప్రాజెక్టుకు 9,417 కోట్లు, టీఎస్ రైల్వే ప్రాజెక్టుకు
5,337 కోట్లు కేటాయించడం జరిగిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఒరిస్సా టూరిజం రోడ్ షో. ఒరిస్సా ప్రభుత్వం మరియు భారత వాణిజ్య పరిశ్రమల మండలి సంయుక్తంగా హైదరాబాద్లో ఒరిస్సా టూరిజం రోడ్ షోను నిర్వహించడం జరిగింది. తర్వాత జాతీయ క్రీడలు. ఇంతకుముందు మనం చెప్పుకున్న జాతీయ క్రీడల్లో మన తెలంగాణకి ఒక స్వర్ణ పథకం వచ్చింది. ఇది ఎవరంటే మహిళల బాస్కెట్బాల్ టోర్నీలో తెలంగాణకి స్వర్ణ పథకం రావడం జరిగింది. తర్వాత ఏపీకి సంబంధించి కనోయ్ స్లామ్ ఆటలో దొడ్డి చేతన్ భగవత్కి కాంస్యం రావడం జరిగింది. తర్వాత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్లో కర్రీ సాయి పవన్ మరియు షేక్ గౌస్కి కాంస్యం రావడం జరిగింది.